శ్రీ చెన్నరాయస్వామి లేదా శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం కురుడుమలె. ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రంలో కోలారు జిల్లాలో ములబాగిలి నుండి 11 కిలోమీటర్ల దూరములో శ్రీనివాసపురం రోడ్డులో కురుడుమల క్రాస్ గుండా తూర్పున ఉంది. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గ్రామం. పూర్వం ఆలయాల చుట్టూ గ్రామం లేదు. పూర్వం ఒక చోట శిథిలమై మరొక చోట ఇలా 2-3 స్థలాలు మారి ప్రస్తుత ప్రాంతంలో గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ మహాగణపతి దేవాలయానికి పశ్చిమాన 7 ఎకరాల వైశాల్యములోని పురాతన రాజనగరు ప్రాంతానికి తూర్పున రాజనగరు మహద్వారములో చెన్నకేశవ స్వామి దేవాలయం ఉంది. ఈ గర్భాలయం నల్ల జానపు రాతితో నిర్మించబడినది. ముందు భాగమున తెల్లరాతితో అనగా 2 రాజవంశాలు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. విజయనగర పాలన అనంతర కాలములో నలువైపుల నుండి శత్రురాజులతో జరిగిన యుద్ధములో ఈ గ్రామము పాళ్యము ఆలయాలన్నీ ధ్వంసమైపోయినట్లు తెలుస్తున్నది. మహాగణపతి ఆలయము సోమేశ్వర స్వామి ఆలయము తరువాత కాలంలో పునరుద్ధరించబడినవి. అప్పుడు ఈ ఆలయం శిథిల దశలో ఉండగా ఇక్కడ మిగిలి ఉన్న కొన్ని శిలా విగ్రహాలను సోమేశ్వర స్వామి దేవాలయంలో భద్రపరిచారు. శ్రీ చెన్నకేశవ, శ్రీదేవి, భూదేవి, రామానుజాచార్య, ఆల్వార్లు, ఆంజనేయ ప్రతిమలు అందులో ఉన్నాయి. ఈ ఆలయం ధర్మస్థల శ్రీ మంజునాథ సేవా ట్రస్ట్ వారిచే కురుడుమల వారిచే 2020 సంవత్సరంలో పునరుద్ధరణ జరిగి గర్భగోపురము నిర్మించి కుంభాభిషేక మహోత్సవములు జరిగినప్పుడు ఈ శిలా విగ్రహాలన్నీ తెచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడినవి. ఎదురుగా చిన్న రాతి దీపస్తంభం ఉంది. ఆనాటి పెద్ద రాతి దీపస్తంభము, గరుడాలయము, బలిపీఠములు స్థాపించబడలేదు. పురాతన ప్రాకార మండపాలు నిర్మించబడలేదు. సుమారు 3 ఎకరాల వైశాల్యములో చిన్న కోట వంటి ప్రహరీలో ఈ ఆలయం ఉండేది. గుడికి దక్షిణ తలపాది పైనను గుడికి ఆగ్నేయంగా ఒక నిలువురాతి బండకును గ్రాంథ తమిళ భాషలో శాసనాలున్నాయి. ఏ రాజు ఏ సంవత్సరంలో నిర్మించాడన్న శాసనాలు లభ్యం కాలేదు. ఆలయాలు ధ్వంసమైనప్పుడు అవి నాశనమైపోయి ఉండవచ్చు. ఈ గర్భాలయాన్ని హోయసల రాజులు రంగమండపాన్ని తొలిచోళ్ళు నిర్మించి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయము. MB 178 శిలాశాసనం ఆలయానికి దక్షిణ తలపాదిపై గ్రాంథ తమిళ భాషలో ఉంది. క్రీస్తు శకము 1160 సంవత్సరంలో చోళరాజుల పాలనలో కోతాండదేవ అనే మహారాజు జయంకొండ చోళ ఎలవెంజిరాయర్ పేరుతో అతని కుమారుడు వాసుదేవర్ ఆలయ నిర్వహణ కొరకు 2 పంటలు పండే మాగాణి భూమిని మంజూరు చేశాడు దేవమాన్యముగా. ఒక పంచలోహ దీపాంతిని బహూకరించి ఈ ధర్మమును సూర్యచంద్రులేదాకా కొనసాగించమని ఆదేశించాడు. స్వామివారిని వాసుదేవ పెరుమాల్ గాను, కురుడుమల గ్రామాన్ని దేవదానంగా, కోతాండదేవ నెల్లూరు గాను ప్రకటించి ప్రతిరోజు సెల్వగోపాల దేవునకు నైవేద్యం కొరకు 1 నలి బియ్యాన్ని ఇస్తూ ఆలయానికి 2 పూజారులకు కాశ్యప గోత్రజులు నారాయణ భట్టు, కౌశిక గోత్రజులు చంద్రాదిత్య అనువారులకు వారి గోత్రాల ప్రకారం భూదానమిచ్చినట్లు తెలుపుతోంది. MB 179 శాసనం గుడికి ఆగ్నేయ దిక్కున నిలువురాతి బండకు తమిళ భాషలో ఉంది. 1160 సంవత్సరంలో వేసిన ఈ శాసనం ప్రకారం వాసుదేవర్కు సామంతుడైన అనంతన్ అనే పాలెగాడు చెన్నరాయస్వామికి ఏవేవో దాన ధర్మాలు చేసినట్లు జీర్ణమైన శాసనం తెలుపుతోంది. ఈ ఆలయం 180 అడుగుల పొడవు, 120 వెడల్పు, 5 అడుగుల ఎత్తుగా గల ప్రాకారం లోపల ఉంది. ఈ ప్రాకారమునకు మహద్వారము నిర్మించ ప్రయత్నించి 15 అడుగుల ఎత్తున నిలిపివేశారు. ప్రాకారంలో 18 అడుగుల పొడవు వెడల్పులతో 39 అడుగుల ఎత్తైన గర్భగుడి గోపురము పంచలోహ ఏకకలంతో పూరించబడినది. ఇందులో ఐశ్వర్యపీఠంపై
శ్రీ చెన్నకేశవ స్వామి శ్రీ భూసమేతముగా కొలువై భక్తుల పూజలు అందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఎదురుగా పంచలోహ గరుడ ప్రతిమ ఉంది. ఈ గర్భగుడికి అంతరాలం ఉంది. అంతరాలమునకు 12 స్తంభాలపై రంగమండపం ఉంది. రంగంలో రామానుజాచార్యులు, ఆల్వార్లు, ఆంజనేయ ప్రతిమలు ఉన్నాయి. రంగంలో శ్రీ భూసమేత చెన్నకేశవ స్వామి పంచలోహ ఉత్సవమూర్తులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు ప్రత్యేక పూజలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశికి, నవరాత్రులకు, శ్రీరామనవమికి ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు ఉంటాయి. శ్రీ సుందరస్వామి అర్చకులుగా పూజాభిషేకములు ఉంటాయి. భక్తులకు తీర్థ ప్రసాదములు ఉంటాయి. ఈ ఆలయం ఆర్కియాలజీ వారి ఆధీనములో ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందలాది దేవాలయాల స్థల పురాణ చరిత్రలున్న ఈ ఛానల్ను చూసి విని సంతోషించండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కూడా ప్రోత్సహించండి. పదకొండు 47. ఇప్పుడు పేరు చెప్పేస్తాము. 1 ఈ గ్రామం అది అయిపోతుంది. అది అయిపోతే దీంట్లో ఉండి ఇది రావాలి.